విద్యా బుద్ధులు నేర్పించుకోవాలి చిన్ననాటి నుంచే. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని మంచి వాక్యము నీ హృదయంలో ఫలించినప్పుడు నువ్వు మంచి వాడిగా ఉంటావు, నువ్వు మంచిగా ప్రవర్తిస్తావు, మంచిగా నడుచుకుంటావు, మంచి మార్గంలో నడుచుకుంటావు. నువ్వు అభివృద్ధి పొంది 100 60 30 నువ్వు వర్ధిల్లబడతావు, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మంచి నేల అంటే ఏంది? మంచి నేల అంటే మన హృదయమే. మన హృదయంలో మంచి ఉండాలి, మన హృదయంలో మంచి పెంపొందించుకోవాలి. ప్రియబిడ్డ, మంచి అంటే ఏందమ్మా? ఇందాక ఆత్మఫలం మనం చదివాం కదా. ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కలిగి ఉండాలి. ఈ 9 పదాలు కలిగి ఉండాలి. అదే మంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. హల్లెలూయా. చేసుకొని మెత్తగా తయారు చేస్తాడు వ్యవసాయకుడు, రైతు. అవునా? మెత్తగా ఉంటేనేగా మనం విత్తనాలు వేసేది. విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనం ఏమైతే తెలుసా? మెత్తని భూమిలో ఎదిగింది. నీ హృదయాన్ని మెత్తనగా చేసుకో, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా కీడులో పడిపోతావు. నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు, మెత్తగా మార్చుకో, ఫలించు. నువ్వు మెత్తగా ఉండాలి, నీ హృదయం దంచుకోవాలి దినదినము. అయ్యా, నా హృదయాన్ని మార్చు, నా మనసు మార్చు, నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చు అయ్యా అని దేవుణ్ణి నువ్వు అడగాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ప్రసంగి 2వ అధ్యాయం 26. ఏలయనగాని దేవుని దృష్టిలో మనం మంచివారిగా ఉండాలి, మనుషుల దృష్టిలో మంచివారిగా వద్దు. నువ్వు మనుషుల దృష్టిలో మంచివారిగా ఉన్నావు అనుకో, అది కొంతకాలమే అది సిగిరించింది, వాడిపోద్ది. నువ్వు మనుషుల దృష్టిలో మంచిదానిని, మంచివాడు అనిపించుకోవచ్చు, అనేకమైన మంచి పనులు చేయొచ్చు, మనుషులు సంతోష పెట్టవచ్చు, మనుషుల్ని ఆనందపరచవచ్చు నీ కలిగిన దాన్ని బట్టి. అది కాదు, మనుషుల ద్వారా మంచివాడు అనిపించుకోవద్దు. నువ్వు కొన్నాళ్ళే నిన్ను మంచివాడు అంటారు. దేవుడి ద్వారా నువ్వు మంచివారిగా అనిపించుకోవాలంటే నీకేం కావాలో తెలుసా? నీకు ఒకటి కొదుగా ఉంది. నీకు ఆస్తి కంటే ఎక్కువైంది, నీకు వెండి బంగారాల కంటే ఎక్కువైంది తెలుసా? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే మనం ఎలాగ నడుచుకున్నా, ఎలాగ ప్రవర్తించినా కూడా నాకు తెలియదు బిడ్డ. మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానము? పైనుంచి వచ్చిన జ్ఞానం మనం ఏం చేసింది? సులువుగా లోబడేటట్టుగా చేసింది, మృదువుగా మార్చింది.